హలో బడీస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫైనలీ స్కాట్లాండ్ ట్రిప్ వీడియోస్ అయితే ఎడిటింగ్ కంప్లీట్ అయిందండి. స్కాట్లాండ్లో ఏవేవి కవర్ చేసామనేటివైతే ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి చూడండి. ఇక్కడైతే కైల్ ఆఫ్ లాస్ట్ చూస్తున్నాను. ఇది వచ్చేసి మనకు ఒక సీపోర్ట్ ఏరియా మాదిరి ఉంటుంది. అక్కడ రకరకాల షిప్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను కిందకి వెళ్ళి ఇంకో యాంగిల్ నుంచి షిప్స్ అవి చూపిస్తాను చూడండి. మొత్తం వీడియో అంతా 2 days ట్రిప్లో ఏమేమి చూసినామనేది చూపిస్తున్నా. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. కైల్ ఆఫ్ లాష్ అయిపోగానే ఐల్ ఆఫ్ స్కై అండ్ ఫెరీ పుల్స్ చూద్దాం అనుకున్నాం ఫస్ట్ డే. సో దానికని వెళ్తున్నాం. మధ్యలో మాకైతే యాక్స్ కనపడిచ్చినాయి. మన సైడు దున్నపోతులు అంటాం కదా, సేమ్ అలానే పవర్ఫుల్గా ఉంటాయి ఇక్కడ. సో ఇంకో పక్క వచ్చేసి మొత్తం అంతా ఐస్తో కప్పేసింది. అక్కడ దూరంగా గోల్ఫ్ కూడా ఆడుతున్నారు, మీరు చూడండి నీట్గా. సరే, నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లుగానే స్కాట్లాండ్ ఒక పక్క అంతా సిటీస్ ఉంటాయి. నార్త్ పార్ట్ ఆఫ్ స్కాట్లాండ్ మొత్తం మనకి ఇలాంటి కొండలు, వాటర్ ఫాల్స్ కంప్లీట్గా ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి ఒక సీషోర్లో ఉండే వ్యూ పాయింట్. వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నేను ఇప్పుడు కిందికి వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్స్ అది ఎలా ఉందని చూపిస్తాను. కింద ఒక పక్క వాటర్ ఫాల్ ఉంది, ఇంకో పక్క చాలా పాతకాలంలో ఏమన్నా సరే షిప్స్ అవి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా స్టోర్ చేసుకునేవారు అని చెప్పని ఉంది. సో ఫైనల్గా మనమైతే వాటర్ ఫాల్ దగ్గరికి రీచ్ అయిపోయినాం. లిటరలీ ఇది మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక 2 days వీడియో కంప్లీట్గా ఉండడంతో చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి. మీకు ఏ వ్యూ పాయింట్ నచ్చిందని అయితే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకా అక్కడి నుంచి ఫెరీ పుల్స్కి వెళ్తూ దారి పొడవునా మనకి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అవి కనపడిస్తూనే ఉన్నాయి. ఎక్కడైతే కొంతమంది ఇండియన్స్ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు డ్యాన్స్ అది చేసుకుంటా. మేము కూడా పై వరకు వెళ్దాం అనుకున్నాం, కానీ టైం లేకపోవడంతో వెంటనే అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయిపోయాం. సో ఫైనల్లీ మనమైతే ఫెరీ పుల్స్కి రీచ్ అయిపోయాం. ఇది వచ్చేసి ఒక వాటర్ ఫాల్స్ ఉన్న వ్యూ పాయింట్ ఇది. అక్కడ దూరంగా చూడండి, పైన ఆకాశం, కింద కొండని టచ్ అవుతూ ఎంత బాగా కనపడిస్తుందో వ్యూ అనేది. మెయిన్ ఏమంటే వింటర్ సీజన్ కావడంతో జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు అండ్ చలి మాత్రం విపరీతంగా ఉంది. మనమైతే ఇక్కడ కార్ పార్క్ చేసి చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాం. మధ్యలో కొన్ని చోట్ల వాటర్ ఫాల్ దగ్గర స్లిప్ కాకుండా ఉండడానికి మనకు వాకింగ్ బ్రిడ్జెస్ అనేవి కూడా పెట్టినారు కంప్లీట్గా. సో బ్రిడ్జ్ తట్టుకొని వెళ్ళిపోవడమే. ప్రతి చోట వాటర్ చాలా క్లీన్గా ఉంది. నేనైతే కొన్ని చోట్ల తాగుదామని ట్రై చేశాను, కానీ చాలామంది వద్దు తాగొద్దని చెప్పానంటే నేనైతే ఆపేశాను. నేనైతే కింద ఒక గుంటలో దిగి చూపిస్తా చూడండి వాటర్ ఎంత ప్యూర్ ఉందనేది. కింద ఉన్నటువంటి స్టోన్స్ కూడా కనపడిస్తున్నాయి. ఫైనలీ మనమైతే వ్యూ పాయింట్ రీచ్ అయిపోయినాం. ఇక్కడ నీట్గా వాటర్ ఫాల్స్, ఆ కొండలు, ఆకాశం అది ఎంత బాగుందో కదా. మీకు గన ఇలాంటి ప్లేస్లో ఉంటే ఏం చేస్తారో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మేమైతే ఫెరీ పూల్స్తో డే ఫినిష్ చేసాం. నెక్స్ట్ డే మాత్రం కొద్దిగా ఎర్లీగా బయలుదేరాం, ఎందుకంటే ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది పీక్ లెవెల్లో ఉన్నటువంటి వ్యూ పాయింట్ ఇది. పేరుకి స్కాట్లాండ్ యూకేలో ఉన్నప్పటికీ ఇక్కడ బిల్డింగ్స్ కానీ లేదంటే పెద్ద పెద్ద క్యాజల్స్ కానీ చాలా అంటే చాలా పురాతనమైనటివి. ఇక్కడ నేను ఒక క్యాజల్ చూపిస్తా చూడండి. మేము లోపలికి వెళ్దాం అనుకున్నాం, కాకపోతే ఇంకా అది ఓపెన్ కాకపోవడంతో బయట నుంచి చూసి వేరే ప్లేస్కి మూవ్ అయిపోయాం. ఇంకా క్యాజల్ దగ్గర నుంచి యాపిల్ క్రాస్ వెళ్తున్నాం వయా ఒక వ్యూ పాయింట్ మీదుగా. వ్యూ పాయింట్ వచ్చినప్పుడు నేను చూపిస్తాను, చాలా బాగుంది. నాకు హైలైట్ అనిపించింది ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడ చూడండి, ఒకే చోటే రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంది, ట్రైన్ ట్రాన్స్పోర్ట్ ఉంది, అలానే మనకు వాటర్ వేస్ కూడా ఉంది కంప్లీట్గా. ఇది ఇంకో వ్యూ చూపిస్తా చూడండి. వాటర్, రైల్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఎంత బాగుంది కదా. ఇప్పుడు నేను వెళ్ళబోయే వ్యూ పాయింట్ మాత్రం ఆల్మోస్ట్ ఆల్ 2000 feet అబోవ్ ది సీ లెవెల్ ఉంది. మీకు అక్కడ పైన కనపడుస్తుంది కదా, ఆ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. దారి మొత్తం చాలా రిస్కీ రోడ్తో ఉంది. ఒక స్టేజ్లో ఏమనుకున్నామంటే ఇంకా కాకపోతే రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ లేదు, చూద్దాం ఎలా ఉంటుందో, ఎంతవరకు వీలైతే అంతవరకు వెళ్దామని చెప్పనైతే ట్రై చేశాము. మీరు ఎప్పుడన్నా ఘాట్ రోడ్లో ట్రావెల్ చేసింటే మీ ఫేవరెట్ ఘాట్ రోడ్ స్పాట్ ఏదనేది కూడా కింద మెన్షన్ చేయండి. ఫైనల్లీ మనమైతే వ్యూ పాయింట్ రీచ్ అయిపోయామండి. ఇది వచ్చేసి 2000 feet అబోవ్ ది సీ లెవెల్ ఉంటుంది. వ్యూ పాయింట్ వచ్చేసి బిలాచ్ నా బా వ్యూ పాయింట్ అని చెప్పానని. ఇక్కడ మీరు చూస్తే ఆటోమొబైల్ అసోసియేషన్ అని కూడా దీని మీద ప్రింట్ చేసింది ఇక్కడ. సో ఇక్కడ కంప్లీట్గా ఎయిర్ కూడా చాలా అంటే చాలా హై ఫ్రీక్వెన్సీతో ఉంటుంది. మనకు ఒక అడుగు ముందుకు వేస్తే 2-3 అడుగులు వెనక్కి దొబ్బేస్తుంది. లిటరలీ ఎంత ఫోర్స్గా ఉంటుంది అనేది వీడియోలో మీరు వినండి క్లియర్గా. సో విన్నారు కదా, ఎయిర్ కూడా చాలా హెవీ ఇంటెన్స్తో ఉంది. కానీ ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి చూద్దామని చెప్పారండి బండి పార్క్ చేసుకొని ఒక 10 అడుగులు నడుచుకుంటూ వెళ్ళాము. ఆ పైన చల్లగాలికి వాటర్ కూడా మొత్తం గడ్డగట్టిపోయింది చూడండి. నేను దాని మీద నడుద్దాం అనుకున్నా, మరీ రిస్క్ ఎందుకు అని చెప్పని నేనైతే నచ్చలేదు. ప్రతి ట్రిప్లో మనం ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నట్లే ఈ ట్రిప్లో నేను తెలుసుకునేది యూనికార్న్ అనే పదం మనం రెగ్యులర్గా వింటూనే ఉన్నాం, కానీ అది ఏంటి అంటే స్కాట్లాండ్ వల్ల నేషనల్ యానిమల్ వచ్చేసి యూనికార్న్ అండి. వ్యూ పాయింట్ తర్వాత యాపిల్ క్రాస్ మీదుగా ఫెల్క్రిక్లో ఉన్న కెల్పిస్కి వెళ్తున్నాం. సో కెల్పిస్ వచ్చేసి 2 పవర్ఫుల్ హార్సెస్ అండి.
సో వాటిని స్టాచ్యూస్గా పెట్టినారు. నైట్ టైం లైట్ వ్యూలో చాలా అంటే చాలా బాగుంది ఇది. ఇన్ని మంచి వ్యూ పాయింట్స్ చూపించినందుకు వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను చూపించిన నార్త్ పార్ట్ ఆఫ్ స్కాట్లాండ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళైతే తీసుకొని వెళ్ళరు. మీకు వీలైతే పర్సనల్ వెహికల్ ఏదైనా ఉంది అంటే విజిట్ చేయడానికి ట్రై చేయండి.